విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్యమి నక్షత్రము విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 29 నుంచి 32 వరకు. ఫలితం: పుష్యమి వారికి అదృష్టం కలిసి వస్తుంది, శని దోషాలు తొలగిపోతాయి. 32వ శ్లోకం సర్వజ్ఞతను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. పుష్యమి 1వ పాదం శ్లోకం 29. శుభాంగో లోక సారంగ సుతంతుస్తంతు వర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ. తాత్పర్యం: శుభకరమైన అవయవములు కలవాడు, లోకములోని సారాన్ని గ్రహించేవాడు, సృష్టి కార్యములను సమర్థంగా చేసేవానికి నమస్కారం. పుష్యమి 2వ పాదం శ్లోకం 30. ఉద్భవ సుందర సుందో రత్ననాభసులోచన అర్గో వాజసన శృంగి జయంత సర్వవిఘ్నయీ. తాత్పర్యం: అందమైన వాడు, రత్నము వంటి నాభి కలవాడు, చల్లని చూపులు గలవాడు మరియు శత్రువులందరినీ జయించే విజయశీలికి నమస్కారం. పుష్యమి 3వ పాదం శ్లోకం 31. సువర్ణ బిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి. తాత్పర్యం: బంగారు ఛాయ కలవాడు, కలత చెందనివాడు, వాకులకు ప్రభువు మరియు అందులేని నిధి వంటి వానికి నమస్కారము. పుష్యమి 4వ పాదం శ్లోకం 32. కుముద కుందర కుంద పర్జన్య పావనో నర అమృతాసో అమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. తాత్పర్యం: భూమిని సంతోషపెట్టేవాడు, మేఘం వలె కోరికలు కురిపించేవాడు, అమృతమే ఆహారం గలవాడు మరియు సర్వవ్యాప్తికి నమస్కారం.